హలో అండి, కేజీఎస్ కిచెన్ కి స్వాగతం. ఈ రోజు మనం సముద్ర చేపలు, వీటిని కుక్కసావడాలు అంటారు. సముద్ర ఫిష్ అన్నమాట. ఇది వీటిని కర్రీ చేసుకుందాం. కర్రీ కావాల్సిన పదార్థాలు అండి: ఒక ఉల్లిపాయ అండి, ఒక 2 రెమ్మలు కరివేపాకు, 2 చెంచాలు అల్లం పేస్టు, ఉల్లికాళ్ళు, 4 పచ్చిమిరపకాయలు. మిక్సీ పట్టుకునే చూద్దామండి. పావు చెంచా నువ్వులు, పావు చెంచా గసగసాలు, కొంచెం కొబ్బరి ముక్కలు వేసుకుని, టమాటాలు కూడా వేసుకుందాం. ఈ 2 టమాటాలండి, ఇవి కూడా వేసుకుని మొత్తం మిక్సీ పెట్టుకుందాం మెత్తగా. నేను ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను, పావు కప్పులు. ఆయిల్ కాగిందండి, కొంచెం పసుపు వేసుకున్నాం. కొంచెం ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాం. ఇవన్నీ వేగాలి కాబట్టి మొత్తం ఒకసారి వేసేసుకున్నామండి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు కూడా వేసేస్తున్నాను. లాస్ట్ టైం నేను ఒక వీడియో కూడా చేశానండి, సముద్ర చేప టూనా ఫిష్. అది కూడా చూడండి, చూడకపోతే. సముద్రం ఫిష్ చాలా బాగుంటాయి. మూత పెట్టుకున్నామండి, ఇంత త్వరగా మగ్గుద్ది. ఈ చేపలు మెత్తగా ఉంటాయండి. దీంట్లో ఉప్పు, కారం, మసాలా కలిపేసేసుకుని కూరలో వేసుకున్నాం. ఉప్పు కూడా వేస్తున్నాను. ఇది చేప బాగా మెత్తగా ఉంటుంది, గరిటె పెడితే ముక్కలైపోతుంది. దీంట్లో మనం వాటర్ చాలా తక్కువ పోసినా సరే వాటర్ ఊరద్దు కాబట్టి మసాలాలు, కారం అన్ని కలుపుకుందాం. గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి. ఒకసారి మూత తీసి కలుపుదాం. ఆనియన్స్ మగ్గిపోయింటే కలుపుకుందామండి. ఇలా ఈ చేపల ముళ్ళు కూడా బాగా సన్నగాను, ఎక్కువ అసలు ముళ్ళు ఉండదండి, మెత్తగానే ఉంటాయి ముళ్ళు కూడా. ఈ చేపలు వేసాక కదపకూడదు, గరిటె పెట్టి. గరిటె పెడితే ముక్క అయిపోతాయి కాబట్టి ముందుగా ఇలా కలిపేసేసుకుని వేసేసుకున్నాం అనుకో, ఈ చేపలకి ఉప్పు, కారం పట్టేసేస్తాయి. చూసారు కదా, ఇలా కలుపుకోవాలి చేపలకి. ఈ కుక్కసావడాలు ఎండు చేపలు బాగా దొరుకుతాయండి, అవి కూడా బాగుంటాయి టేస్ట్. ఈ కుక్కసావడాలు తిన్నవాళ్ళు, వండిన వాళ్ళు టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో కామెంట్ బాక్స్ లో పెట్టండి. అల్లం పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఇంకోనండి మన పేస్ట్: 2 టమాటాలు, కొంచెం గసగసాలు, కొంచెం నువ్వులు, కొంచెం కొబ్బరి ముక్క వేసుకుని పేస్ట్ చేసుకున్నాం. ఇది కూడా వేసేసుకుందాం. ఈ టమాటాలు మీ ఇష్టమైంది వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను కొంచెం గ్రేవీ కోసం, టేస్ట్ కోసం వేస్తున్నాను. ఈ ఫిష్ లో గ్రేవీ రాదు, అందుకు కొంచెం గ్రేవీ కోసం వేస్తున్నాను. ఇది కూడా చక్కగా మగ్గ పెట్టుకుందాం. ఇందులో ఆయిల్ పైకి వచ్చేంత వరకు కలుపుకుందామండి. ఇలా మగ్గ పెట్టుకుంటే ఆయిల్ వచ్చేసినా ముక్కలు వేసేసుకుందాం. మూత చూద్దాం. చూడండి, ఆయిల్ పైకి తేలిపోయింది. ఇంక ఇప్పుడు ముక్కలు వేసేసుకుందాం.
ఇందులో ఉన్న మసాలా కూడా శుభ్రంగా తీసేసుకొని ఇలా వేసేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి కలుపుకున్నామండి. రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం. మూత చేసి చూద్దాం. ఈ చేపల్లో వాటర్ ఎక్కువ పట్టవండి, తక్కువ పోసుకోవాలి చాలా. నేను దీనికి తీసుకున్నాను వాటర్, దీంట్లో హాఫ్ పోసాను, ఇంకొంచెం పోస్తా. చూడండి, చాలు. ఇక వాటర్ ఎక్కువ పట్టవు ఇందులో. మూత వేసేసుకుందాం, ఉడుకుద్ది. మూత తీసి చూద్దామండి ఎంతవరకు వచ్చింది ఏంటో మన కర్రీ. వీటిని తిప్పుతాం కూడా తిప్పకూడదండి, బాగా ఉన్న ముక్కలు అయిపోతాయి అసలు. మళ్ళీ మూత పెట్టేద్దాం, వాటర్ ఉంది కొంచెం ఎగరాలి. మూత తీసి చూద్దామండి ఒకసారి. అయిపోవచ్చింది, ఆల్మోస్ట్ అయిపోయింది. మనకి మాత్రం సూప్ కావాలి. ఇంతేనండి సముద్ర చేప ఫిష్. మీకు ఒకసారి చూపిస్తాను పీస్. ఇంకోనండి చేప ఇలా ఉంటుంది. చూడండి, నేను స్టవ్ ఆపేసేస్తున్నాను. సూప్ మనకు కావాలి కాబట్టి మూత కూడా పెట్టేస్తున్నాను. చేప చూసారు కదా, బాగా ఉడికిపోయింది. మనం కుదుపుకొని ఉంటే, చక్కగా గెరిటి పెట్టి తిప్పుకొని ఉంటే ముక్క అవ్వదు. బాగా చేప ఎలా ఉంటుంది. టేస్ట్ గా చేస్తున్నారు, చాలా బాగుందండి. ఈ చేపలో ముళ్ళు ఎక్కువ ఉండవు. ఇదిగోండి, ఈ చేపలో కూడా ముళ్ళు కూడా మెత్తగానే ఉంటుంది. ఇలా ఫ్యాష్ అయిపోద్ది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.